మనందరికీ తెలుసు కదా, సీఎం రేవంత్ రెడ్డి అయితే సీఎం కాకముందు బీహార్ అధికారుల మీద తీవ్రంగా విరుచుకుపడేటోళ్ళు. బీహార్ అధికారులు తెలంగాణని దోచుకుంటున్నారని, తెలంగాణ కోసం దాదాపు 1200 మంది ఆత్మ బలిదానాలు చేస్తే ఆ యొక్క ఆత్మ బలిదానాల ఫలితం కేసీఆర్ కుటుంబం మరియు బీహార్ అధికారులు అనుభవిస్తున్నారని అయితే నిత్యం సీఎం రేవంత్ రెడ్డి బీహార్ అధికారుల మీద అయితే విమర్శలు చేస్తూ ఉండేవాడు కదా. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయి దాదాపు 3 నెలలు అవుతున్నా కానీ ఆ యొక్క కీలక పదవుల్లో ఆ బీహార్ అధికారులే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అందులో భాగంగా వీళ్ళున్నారు కదా, ధరణికి సంబంధించిన నవీన్ మిట్టల్ మరియు ఆర్టీ పరిశ్రమల శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చేసి జయేష్ రంజన్, ఇంకా ప్రముఖ స్థానాల్లో అయితే ఎలాంటి బదిలీలు ట్రాన్స్ఫర్లు జరగలేదు. మీరే అన్నారు కదా, కేసీఆర్ ప్రభుత్వం బీహార్ అధికారుల వల్ల చాలా కేసీఆర్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రజలు బీహార్ అధికారుల వల్ల చాలా నష్టపోయారని, కేసీఆర్ వల్ల బీహార్ అధికారులు తెలంగాణని బాగా దోచుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్ ఎన్నోసార్లు ఆరోపించాడు. కానీ సీఎం అయి దాదాపు 3 నెలలు అవుతున్నా కానీ వాళ్ళ మీద అయితే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీరే కదా సీఎం అయింది, ఎందుకు వాళ్ళని బదిలీ చేయట్లేదు అంటే మీరు కూడా వాళ్ళలో కుమ్మక్కయ్యారా, లేకపోతే ఏమన్నా మీ మధ్య డీలింగ్స్ జరిగినాయి అనేది కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అధికారంలో రాకముందు ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట చెప్పడం అనేది అయితే ప్రజల్ని కొంచెం తప్పుదోవ పాటిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ అవినీతి అధికారులనే ఇప్పుడు శివబాలకృష్ణ ఉన్నాడు కదా, అలాంటి అధికారులు ఇంకా చాలామంది ఉన్నారు తెలంగాణలో, కొన్ని 100,000 కోట్లు ఉన్నారు. వాళ్ళందరినీ మీద విచారణ జరపాలి. అందులో భాగంగా వీళ్ళున్నారు, ధరణికి సంబంధించిన నవీన్ మిట్టల్ అయితే కొన్ని చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి లేదా సస్పెండ్ చేసి వాళ్ళని విచారణ చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే ప్రజలకు చాలా తప్పుడు సంకేతాలు మనకు అర్థమవుతుంది.